పోలింగ్ సమయంలో జరిగిన వివాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువ టీడీపీ ఫెచ్చింగ్ ఉన్న బూతుల దగ్గరే వివాదాలు జరగడం, అక్కడే ఈవీఎంలు కంప్లైంట్ రావడం, దాదాపు 2-3 గంటలు ఓటింగ్కి ఆలస్యంగా మొదలవడం, ఇవన్నీ వైసీపీ కావాలని చేయించింది అని ఒక ప్రచారం జరుగుతోంది. దాని మీద తర్వాత పెద్దగా వైసీపీ కూడా స్పందించింది లేదు. రీపోలింగ్ పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు గారు లేఖ రాశారు, దాని మీద కూడా వైసీపీ పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ ఏమనుకోవాలి ప్రజలు? వైసీపీ కుట్ర చేస్తుందా? టీడీపీ ఓటమి పాలు చెయ్యాలి ఎలాగైనా, అందుకే కావాలని వాంటెడ్గా కుతంత్రాలు చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అండి. అందుకని ఇప్పుడు పచ్చ కామెర్లాడు వచ్చినాడికి లోకం అంతా పచ్చగా కనపడిద్దని చెప్పి ఇటువంటి అలవాట్లు, ఇటువంటి బిహేవియర్ చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి మా మీద నెట్టడం అతనికి అలవాటు అయిపోయింది. 2, ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు కానీ, ఇప్పుడు అన్ని ఈవీఎంలు ఉన్నప్పుడు ఎక్కడైనా కనీసం ఒక 1%, 2% అనేది మొరాయించడం అనేది కామన్గా జరిగే థింక్. ఇది ఈ ఎలక్షన్ కావచ్చు, నంద్యాల ఎలక్షన్లో కూడా మీకు 2-3 బూతుల్లో, పోలింగ్ బూతుల్లో అప్పుడు ఈవీఎంలు మొరాయించింది, మళ్ళీ 1-2 గంటల తర్వాత జరిగింది. దట్టు కొంత ఎన్నికల సిబ్బంది ఎవరైతే వస్తారో ఆ సిబ్బంది కొంత అవగాహన తక్కువ ఉండటం వల్ల కూడా పోలింగ్ కొంత లేట్ అయింది. అంతేగాని ఇప్పుడు అతను చెప్పినట్టుగా ఈవీఎంలన్నీ మొరాయించినాయి, ఎక్కడ మొరాయించినండి, మొరాయించినా 1-2 గంటల తర్వాత మొత్తం మళ్ళీ సాల్వ్ అయింది. 1 గంట ఎలక్షన్ పోలింగ్ లైన్లో ఉన్న వాళ్ళు 1 గంట ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రని అంటాం. అయితే వీవీప్యాట్లు లెక్కించాలంటాడు. ఇదే నంద్యాల ఎలక్షన్లో నువ్వు ఎందుకు అడగల? ఇదే నంద్యాల ఎలక్షన్లో వీవీప్యాట్లు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు 50% లెక్కించాలని? ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా ఈవీఎంల మీద నెపం నెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి. అయితే వీవీప్యాట్ల లెక్కింపును మీరు ఎందుకు సమర్థించలేకపోతున్నారు? వీవీప్యాట్ల లెక్కింపులో తప్పే ఉంది. మేము సమర్థించడం వ్యతిరేకంటాను కదా, లెక్కిస్తానంటే మేము కూడా వెల్కమ్ అంటున్నాం, మేము వద్దని చెప్పలేదు కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే మేము ఓకే అంటాం దానికి మేము సమర్థిస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు లెక్కిస్తానంటే మేము వద్దని మేము ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు కదా. చంద్రబాబు నాయుడు కావాలని ఏదో ఒక విధంగా బురద జల్లాలి. ఇతను ఓడిపోతున్నాడు కాబట్టి దాన్ని అవతల వాళ్ళ మీద ఏదో ఒక విధంగా నెపం నెట్టాలి. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. సో ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకొని ఇతన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధపడి ఓటేశారు మొన్న. ఖచ్చితంగా 23వ తారీఖు తర్వాత ఇతను విదేశాలకు పారిపోవటం కన్ఫర్మ్. ఎన్నికల టైంలో జరిగిన దాడులను ఎలా చూడాలి? ఏకంగా స్పీకర్ కోడెల ఆయన మీద దాడి చేయడం, ఆయన కారు అద్దాలు పగలగొట్టడం, ఆయన అనుచరులను కూడా కొట్టడం, వాళ్ళు ఆ రాళ్ళు పెద్ద రాళ్ళు విసిరేయడం, ఇవన్నీ ప్రజలు చూశారు. ఇదంతా వైసీపీ చేయలేదంటారా? వైసీపీ ప్రతినిధులు చేయలేదా? ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల సమయంలో అల్లజడులు కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం. అది తెలుగుదేశం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రేరేపితం చేయబడ్డప్పుడు జరిగినవి అవి. స్పీకర్ కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి నిజంగా స్పీకర్ స్థానానికే మచ్చ తెచ్చిన, అంటే మాట్లాడకూడదు కొన్ని మాటలు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి గురించి. అటువంటి వ్యక్తి ఈరోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు తిరగబడ్డారు. ఇతను కొడుకు కలిసి గడిచిన 5 సంవత్సరాల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో చేసిన దందాలు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆఖరికి రోడ్డు మీద అరటి బండ్లు పెట్టుకొని, ఫ్రూట్స్ బండ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో, వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేశారో, వీళ్ళందరికీ ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో ఉన్నవాళ్ళు ఇతను వచ్చి రిగ్గింగ్ చేయడానికి పాల్పడినప్పుడు దాడి చేశారు. చేసింది గ్రామస్తులు, ఒక పార్టీ కార్యకర్తలని కాదు. ఇతను ఆ రోజు ఆ పోలింగ్ బూత్లోకి ఎందుకు రిగ్గింగ్ ప్రయత్నించాడండి అంటే స్పీకర్ స్థానంలో ఉన్న ఇతని చరిత్ర మేము చెప్పుకుంటే ఇతను బాంబులు వేసే సంస్కృతి, రిగ్గింగ్లు చేసే సంస్కృతి ఇతనికి ముందు నుంచి ఉన్నది అలవాటు. ఇటువంటి వ్యక్తిని స్పీకర్గా పెడితే ఎక్కడికి పోతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ దాడులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినప్పుడు జరిగిన దాడులుగా భావిస్తూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.